రాండి ఈరోజు మన వంట ఏందో చూద్దరు ఫ్రెండ్స్. చూడండి, గ్యాస్ వెలిగిస్తాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నా. చూడండి, 1 కప్పు తీసుకొని ఇందాకే వేయించి పెట్టేసి ఇప్పుడు మీకు చూపించాలని. చూడండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకొని ఇట్లా దారాలుగా వేయించుకోవాలి. వేగిపోయింది, ఇందాకే వేయించి పెట్టాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసే వంట చాలా బాగుంటుంది. స్వీట్ చూడండి, ఇడ్లీ గిన్నె నీళ్లు 1 చెంబు పోసి గ్యాస్ మీద పెట్టి, ఇది చేతరాని వాళ్ళకి చెప్తున్నా. అంటే మా పిల్లకాయలే అనుకో నేర్చుకుంటారు. చూడండి, ఈ గిన్నె జల్లి గిన్నె పెట్టి ఇప్పుడు జల్లి గిన్నెలో అరిటాకు వేస్తా. చూడండి ఫ్రెండ్స్, అరిటాకు జల్లి గిన్నెలో అరిటాకు వేసా. ఇట్లా అరిటాకు వేసా. ఇప్పుడు దీంట్లో ఆ వరిపిండిలో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పిండిలో మనం చూడండి ఫ్రెండ్స్, ఈ పిండి అంతా ఈ గిన్నెకి పోసుకుంటున్నాం. గిన్నెకి పోసుకొని 1 కొబ్బరి గిన్నె 5 యాలక్కాయలు మిక్సీకి వేసా 1 కప్పుగా. చూడండి, వేసి 1 కప్పు బెల్లం మెత్తగా దంచి పెట్టుకున్నా. ఇట్లా మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఇట్లా చూస్తున్నారు కదా. చూడండి, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇట్లా మిక్స్ చేసుకొని బాగా కలిపేసి దీనికి తగ్గట్టు కొంచెం నీళ్ళు వేసి వరిపిండి కొబ్బరి పొడి పిట్టు, ఇది మేమైతే పిట్టు అంటాము. ఇట్లాగా తయారు చేసుకొని పనులు చేసుకుంటాం కదా. పనులు చేసుకునే వాళ్ళు పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళకి కూడా ఇది నెలకు 1 తడవ పెడితే కాళ్ళకి బాగా శక్తి అన్నమాట. కొబ్బరి, బెల్లం, యాలక్కాయలు, వరిపిండి మనం ఇది పెట్టాలి. మగవాళ్ళకి కూడా నెలకు 1 తడవ లేకపోతే నెలకు 2 తడవలైనా చేసుకోవాలి. మేమైతే చేసుకుంటుంటాము. ఇట్లా కొంచెం నీళ్ళు వేసి బాగా కలపాలి. చిన్న పిల్లకాయలకు కూడా పెట్టాలి. ఇది పెడితే మంచి బలం. ఇప్పుడు ఇది ఎక్కువసేపు ఉడకబెట్టాలి. 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికిపోద్ది. అప్పుడు తీసేసి కొంచెం నెయ్యి కలిపేసి మనం నెయ్యిలో కలిపి పిల్లకాయలకి అంత పెడితే చాలు. వారానికి అంత పెడితే అది బాగా వాళ్ళకి సత్వం అన్నమాట. మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇరవు. పనిచేసే పిల్లకాయలకు కూడా మగవాళ్ళం కానీ ఆడవాళ్ళం కానీ అందరం తినాలి. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. అయితే పిండి బాగా దోరలుగా వేయించుకోవాలి. కలుపుతుంటేనే అంత మంచి వాసన వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అరిటాకు వేసాను కదా, క్లాత్ కడతాం మనం. క్లాత్ గుడ్డకి ఇది కట్టి ఇట్లా మనం ఆవుకుడు లాగా ఇట్లా కట్టుకుంటాం. ఇట్లా కట్టి పెట్టుకుంటాం. దీని మీద పిట్టి పెడతాం. ఇదేంటంటే చేతరాని పిల్లకాయలు, ఇప్పుడు మా పిల్లకాయలు జాబులు కదా, వాళ్ళకి ఈజీగా అయ్యేటట్టు ఎవరి పిల్లకాయలకైనా అరిటాకు వేసేసి జల్లిగిన్నెలో చూడండి, జల్లిగిన్నెలో అరిటాకు వేసి ఇప్పుడు దీంట్లో ఈజీగా ఇట్లా కలిపేసి పెట్టేసుకోవాలి. పిట్టు బాగా ఉడికిపోద్ది. ఇప్పుడు గబగబా ఉడికిపోద్ది. చేతరాని వాళ్ళు కూడా నేర్చుకునే పని ఇది. అదంటే బుడ్డగట్టి అవన్నీ లేకుండా అరిటాకు కానీ ఇస్తరాకు కానీ చేసేసి ఇట్లా వడకట్టే గిన్నెలో పెట్టేస్తే 10 నిమిషాల్లో ఉడికిపోద్ది. సరసరన చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోద్ది. ఇప్పుడు ఇట్లా పెట్టాను కదా, దీని మీద ఇప్పుడు మూత పెట్టేస్తా. దీని మీద తెల్లగుడ్డ ఉంటాయి కదా, చేతిగుడ్డలు అయినా ఉంటాయి. వాళ్ళు చేతరాని వాళ్ళకి ఇట్లా గుడ్డ కప్పేసేసి దీని మీద 1 గిన్నె మూత వేసేయాలి. మనం ఇట్లా వేసేసినాకో 10 నిమిషాల్లో ఉడికిపోద్ది. యాలక్కాయలు 5 యాలక్కాయలు వేసేసారు దాంట్లో. ఈ మళ్ళీ 2 ఎడంగా పెట్టుకుంటాం.
కొబ్బరి గిన్నె అన్నీ దాంట్లో వేసే 1 కప్పు బియ్యం పిండి బాగా దోరలుగా వేయించుకుని ఇట్లా వేసుకొని కలిపేటప్పుడు మనం 1 స్పూను 2 స్పూన్ల చక్కెర కూడా కలుపుకోవాలి. అంటే తీపి తక్కువ అనుకో చక్కెర వేసానుకో తీయగా అయిపోద్ది. 1 స్పూను వేస్తా. ఇప్పుడు అది ఉడికే లోపలికి నెయ్యి కూడా మనం అన్ని రెడీగా పెట్టుకోవాలి, కాసి పెట్టుకోవాలి. నెయ్యి ఫ్రెండ్స్, నెయ్యి 1 గంట అయినా వేసుకోవాలి. నెయ్యి మనం అంతా వేసి దీన్ని వేడి చేసి పెడతాం. ఇట్లా చేసి లేకపోతే నెలకు 1 తడవైనా కానీ మనం పిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ మనవాళ్ళు పని చేసి వస్తారు కదా, ఆడవాళ్ళకి కూడా పని చేస్తాం. నెలకు 2 తడవలు కానీ ఇట్లా చేసుకొని 1 కప్పు తింటే అందరమే మంచిది. మేమైతే అప్పుడప్పుడు చేసుకొని తింటాం. ఇట్లా గుడ్డ కడతాను నేను. ఇదేంటంటే మాటలకాయలు నేర్చుకుంటారు అని నేను వాళ్ళు చేసుకోవాలంటే ఇట్లా గిన్నెలు ఉంటాయి కదా, వడకట్టే గిన్నెలు, దాంట్లో పెట్టేసుకుంటారు. ఇడ్లీ పాత్రలు ఎట్లా ఉంటాయి, ఎవరు పిల్లకాయలైనా జాబులు చేసేవాళ్ళు ఇట్లా గబ్బైపోతుంది. రవ్వ అయినా ఉప్మా రవ్వ ఉన్నా కానీ ఏం చేసేసి దోరలుగా వేయించి బెల్లం కొబ్బరి యాలక్కాయ తెలిపేసి ఇట్లా పెట్టేసుకోండి. అరిటాకు లేదనుకో 1 తెల్లగుడ్డ బజ్జి వేసి దాంట్లో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఉడికిపోద్ది ఈజీగా. అవి కొంచెం నెయ్యి కలిపేసుకొని తినేసేది. వేడి వేడి పిట్టు బాగుంటుందండి. 1 తడ ట్రై చేయండి, మీరు తిన్నవాళ్ళు కూడా తింటారు. రాగి పిట్టు కూడా చేస్తారు, అది 1 తడ చేసి చూపిస్తాను. మా చిన్న అమ్మాయి కూడా అక్కడి నుంచి ఎక్కువైంది ఫ్రెండ్స్, మేమే ఇద్దరమే, అందుకని కొంచెం నిదానంగా చేసుకుంటున్నాము. వాళ్ళు జాబులకి వెళ్ళిపోవద్దు, వెళ్ళలేరు. చూడండి 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్, ఉడికిపోయి ఉంటుంది. నేను తీస్తాను, తీసి చూపిస్తాను. గ్యాస్ కూడా ఆపేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చూడండి చూడండి ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డీజిల్ పోసేస్తా. డీజిల్ పోసేస్తా. చూడండి అరిటాకు తీసేస్తున్నా. ఏంటంటే ఈ చాతరాని వాళ్ళకి నేను చెప్పేది ఇట్లా పిట్టు మా వల్ల కాదు, క్లాత్ కట్టలేము అంటారు కదా, ఇట్లా అందుకని నేను ఇట్లా ఇప్పుడు తీసాను కదా. ఇగో దీంట్లో యాలక్కాయలు వేసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ 3 యాలక్కాయలు దంచి ఇట్లా చల్లేస్తాను. ఇప్పుడు దీంట్లో నెయ్యి, మనం నెయ్యి ముఖ్యంగా నెయ్యి వేయాలి పిట్టుకి. చూడండి ఎంత స్మెల్ వస్తుందో, మంచి వాసన వస్తుంది. బెల్లం కొబ్బరి యాలక్కాయలు. ఇప్పుడు నెయ్యి వేస్తా. 1 గంట నెయ్యి వేడి చేసి ఇట్లా చూసారు కదా ఫ్రెండ్స్, నా చిన్న వీడియోలు మీకు అందరికి నచ్చుతాయి. మీరు అందరు చూసి లైక్ చేయండి, మా ఛానల్ని అందరు ఫాలో అవ్వండి. మీరు కూడా 1 తడవ ఇంట్లో ఇట్లాగా 1 కప్పు ఎక్కువ పళ్ళే, ఒకే 1 కప్పు 1 కొబ్బరి గిన్నె మిక్సీకి వేసి ఇట్లా తయారు చేయండి. గబగబా అయిపోద్ది. తయారు చేసి మీ పిల్లలకి, మీ ఇంట్లో మగవాళ్ళకి అందరు తినచ్చు. తినే వంటిది ఇట్లాగా అందరూ తినండి. నెలకి 2 తడవలైనా తినండి, మంచిది. పని చేసే వాళ్ళకి నెలకు 2 తడవలు తిన్నా ఇది సత్వ, పిల్లలకు పెట్టినా గానీ. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది, మీకు ఖర్చు లేకుండా నేను చెప్తున్నా. ఇట్లా 1 తడవ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా నేను చేసే విధానం ఎంత ఈజీగా అయిపోతున్నాయి వంటలు. ఎక్కువ కష్టం లేకుండా చేతరాని వాళ్ళకి
చేతరాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇట్లా తడవ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.